నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని ఆయా శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. మనుబోలు గ్రామంలో మోటార్ సైకిల్ పై అవగాహన ర్యాలీ అనంతరం మాట్లాడిన ఎస్ఐ రాకేష్, పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది. అధైర్యపడవద్దు. వెంకటగిరి పురపాలక సంఘంలో మృతి చెందిన శివరామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కౌన్సిలర్ కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పిన వైకాపా నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా తెప్పోత్సవం. ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎంపీపీ అన్నారెడ్డి దంపతులు, ప్రజలు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ రావు సూచించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలు ఇచ్చారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ జనరల్, వొకేషనల్, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుండి 25వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని ఆయన వివరించారు. ఈ 187 కాలేజెస్ లో డిఫరెంట్ మేనేజ్మెంట్స్ కింద డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద 71 కాలేజెస్ ఉంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద 116 కాలేజెస్ ఉన్నాయి. సో టోటల్గా ఈ 187 కాలేజెస్లో మనము ఈరోజు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని మొదలుపెట్టాం. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 3 కేటగిరీస్ నడుస్తాయి. నెంబర్ 1 వచ్చేసి మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటారు. మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించి, అట్లాగే ఎన్విరాన్మెంటల్ డివిజన్స్ సంబంధించి. అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా 2006-7 సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ మీద అసలు స్టూడెంట్స్ అవగాహన ఉండట్లేదు దాని మీద ఇంటర్మీడియట్ బోర్డు స్టెప్ తీసుకొని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మీద కంపల్సరీ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఉండాలని చెప్పేసి 2006-7 అకాడమిక్ నుంచి మొదలుపెట్టారు. అదే మాదిరి నెక్స్ట్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా పిల్లలు ఉండట్లేదు కాబట్టి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి 2014-15 నుంచి ఆ ఎగ్జామినేషన్ ఉన్నారు. ఈ 2 ఎగ్జామినేషన్స్ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి ఎడ్యుకేషన్లో లభిస్తుంది. సో ఈ 2 ఫస్ట్ ఫేజ్లో జరిగే మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్. ఇది కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రము కంపల్సరీగా రాయాల్సిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ ఫిబ్రవరి 5th నుంచి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 10th నుంచి 20th వరకు నడుస్తున్నాయి. జనరల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఇట్లా బాటనీ, జువాలజీ వాటికి. కానీ వొకేషనల్ కోర్సెస్లో అంటే 2 స్పెల్స్ నడుస్తాయి 10 నుంచి 20 దాకా. అయితే వొకేషనల్ సబ్జెక్ట్స్లో 26 కోర్సెస్ ఉన్నాయి మనకి. అందువల్ల ఏంటంటే 10 రోజుల్లో 26 మంది కోర్సులకి ఎగ్జామ్స్ సబ్జెక్ట్ దొరకదు కాబట్టి దాంట్లో అడిషనల్గా ఒక స్పెల్ ఇవ్వడం జరిగింది. అందువల్ల 5th నుంచే వొకేషనల్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. సో 5th నుంచి 20th వరకు వొకేషనల్ కోర్సెస్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 10th నుంచి 20th వరకు జనరల్ కోర్సెస్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 2 ఇది సెకండ్ ఫేజ్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ఇక మార్చి 1st నుంచి 20th వరకు ఈ సమీక్ష సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్ఐ రాకేష్ తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనుబోలులో మోటార్ సైకిల్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మనుబోలు గ్రామంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. పోలీసు, సచివాలయం, ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కలిగించారు. పోలీసులు తదితరులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. అప్పుడే ప్రాణాపాయం నుండి రక్షించుకోవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సేవలు అందించాలన్నారు. సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ రక్షణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఆయన వివరించారు. కానిస్టేబుల్ సంబంధించిన అటెండ్ అయిన వాళ్ళకి, స్టాఫ్కి, పబ్లిక్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి రోడ్ సేఫ్టీకి సంబంధించి. దీనిలో భాగంగా ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నారు ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో. దానిలో భాగంగా ఈరోజు మనకి మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర డాక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ మరియు అట్లాగనే పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ ఆధ్వర్యంలో గుడ్ సమర్టియన్ అని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా అనుకోని సంఘటనలో ఎవరైనా గాయపడిన పరిస్థితుల్లో ఏ విధంగా యాక్ట్ చేయాలి అన్న ఒక విషయము వాళ్ళకి సంబంధించి వాళ్ళకున్న చట్టాలు, చట్టం వాళ్ళకి కల్పించిన రక్షణ గురించి, ఇన్ కేస్ ఏదైనా మంచి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒక రీసెంట్గా ఒక మంచి అప్రిషియేషన్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి లభిస్తూ ఉంది. దీనిలో భాగంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి వీటి మీద అవగాహన ఉండాలి. మనకి యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ద గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ 1 అవర్లో వాళ్ళకి కానీ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ మనం అందించగలిగితే 99% మనం వాళ్ళని సేవ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానిలో భాగంగా కొంతమందికి మనకి ఇప్పుడు డ్రైవర్స్కి కానీ ఎవరైతే హిట్ అండ్ రన్స్ కేసెస్ ఉన్నాయి కొన్ని గుద్దేసి వెళ్ళిపోవడం ఇట్లాంటి వాళ్ళ మీద స్పెషల్గా స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చున్నారు మనకి. అలాంటి వాళ్ళకి ఎక్కువ శిక్ష పడేలాగా. అలా కాకుండా ఎవరైనా సిటిజన్ కానీ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో అక్యూజ్డ్ వెహికల్ సంబంధించిన వాళ్ళు కానీ గాయపడిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన ప్రాథమిక చికిత్స వాళ్ళు అందించే CPR కానీ అక్కడ అందించడం కానీ అక్కడ 108 అంబులెన్స్. ఇంకా మరికొందరు మాట్లాడారు. 1 మంత్ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి కొత్త టాపిక్ మీద జరుగుతుంది. ఈరోజు రోడ్ సేఫ్టీకి సంబంధించింది మనకేంటంటే ఇక్కడ PSC మనుబోలులో మనది హైవే మీద ఉంది కాబట్టి ఏ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వచ్చినా మనం మా PSC స్టాఫ్ అందరూ అందుబాటులో ఉండి ముందుగా వాళ్ళని ట్రీట్ చేయడానికి చూస్తాము. కాకపోతే మనము రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ కనుక పాటిస్తే అవి కూడా అవాయిడ్ చేయొచ్చు. అవేర్నెస్ కల్పించడానికి కోసము ప్రతిరోజు అనేది 1 మంత్ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనే దాని గురించి మనము ప్రతిదే ఒక్కొక్క డే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్ ఇస్తాము. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహన శోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ నాగబాబు సూచించారు. వాకాడు మండలంలోని సాయిబులపాలెం రోడ్డు వద్ద ఆయన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేశారు. హెల్మెట్ ధరించని వాహన శోధకులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగబాబు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు సంబంధిత పత్రాలు కూడా ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వెంకటగిరి పురపాలక సంఘం 9వ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి తండ్రి శివరామరెడ్డి మృతి చెందారు. దీంతో వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంట పలువురు కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. మన పార్టీ
కళాశాలలో కూడా కనపడ్డాడు, అది కనపడ్డాడు, అది కనపడలేదు అంటే గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమలమ్మ మొదటి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతగా కమలమ్మ కుమార్తె కృపావాణి వ్యవహరించారు. అనంతరం దాతలు ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కటకం శ్రీనివాసులు, అత్తిమంజిరి గోపాల్, పర్వతాల రమేష్, సురేంద్రబాబు, ప్రతాప్ కుమార్, రమణయ్య, సురేంద్ర, జనార్దన్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సంతానాన్ని మా నలుగురిని మా అమ్మ మంచిగా వాళ్ళ పెద్దలకు మీకు వృద్ధులు అయిన వాళ్ళు మీకు అందరికీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ప్రోత్సహించిన ఈ సేవా కార్యక్రమం శ్రీనివాసులు అధ్యక్షులు గారికి, తర్వాత సెక్రటరీ గారికి, మిగతా వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు కూడా అవకాశం కల్పించారు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనేకి. మేము మా చేతనైనంత సహాయం ఈ వృద్ధాశ్రమానికి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చేయాలని చెప్పి మా కళాశాల తరఫున కూడా మేము పాల్గొంటాము. దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఇందాక చెప్పిన కళ్యాణ్ మేడం గారికి, మిగతా నిర్వాహకులకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆయనకి దాతగా వ్యవహరించిన మన కృపా వాణి గారు వాళ్ళ తల్లిగారైన జ్ఞాపకార్థం ఈరోజు ఈ మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. కమలమ్మ గారు తల్లి ఫస్ట్ వర్ధంతి సందర్భంగా ఈ మంచి రుచికరమైన భోజనం పెద్దలకి పెట్టాలని స్పందించినారు. వాళ్ళకి మా ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి పెద్దలకి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళ తల్లి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇలా ముందుకు వచ్చేదానికి ఇంకా ఎంతో మంది ముందుకు వచ్చి మీలాంటి పెద్దలకి సహాయం చేయాలని కోరుకుంటూ మా కుటుంబ సభ్యులు కృపా సేవ సభ్యులందరికీ ఈరోజు ఈ యొక్క విందును ఏర్పాటు చేసినటువంటి మా కృపావాణి మేడం గారికి, వాళ్ళ అమ్మగారైనటువంటి టి కమలమ్మ గారికి ఈ రోజుకి కరెక్ట్గా 1 సంవత్సరం నిండిందన్నమాట. కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే మేడం గారు ఇంకా బర్త్డేలు కానీ ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా శ్రీనివాసులు గారు, కటకం శ్రీనివాసులు గారు స్థాపించి సుమారు ఇంచుమించు 9 నెలలు అవుతుంది. ఓజిలి మండలంలో బట్లకన్పూరు గ్రామంలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో త్రయ అమావాస్యను పురస్కరించుకుని దేవాదాయ శాఖ మరియు గుండం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఎంపీపీ అర్నారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు రవీంద్రారెడ్డి, గురవయ్య, దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వట్ల కనుపూరు గ్రామంలో ఈరోజు వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన పరశురామ సమేత శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఈరోజు తై అమావాస్య సందర్భంగా ఈరోజు తెప్పోత్సవం మరియు గ్రామ ఊరేగింపు జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని ఆయా శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. మనుబోలు గ్రామంలో మోటార్ సైకిల్పై అవగాహన ర్యాలీ అనంతరం మాట్లాడిన ఎస్ఐ రాకేష్, పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది. అధైర్యపడవద్దు. వెంకటగిరి పురపాలక సంఘంలో మృతి చెందిన శివరామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కౌన్సిలర్ కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పిన వైకాపా నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా తెప్పోత్సవం. ఓజిలి మండలం పట్ల కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎంపీపీ అర్నారెడ్డి దంపతులు, ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.